తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు తప్పేనని నిర్మాత దిల్ రాజు అన్నారు. ఇవాళ ఇదే హాట్ టాపిక్ అని చెప్పారు. తప్పని అందరికీ తెలియడంతోనే ఇండస్ట్రీ అంతా రియాక్ట్ అయిందన్నారు. జనక అయితే గనక మూవీ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై తాను ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం లేదని తెలిపారు. నగరంలోని ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటున్నారు. రెండవ రోజు శుక్రవారం K6 GTPL కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించనున్నారు. నిజామాబాద్ ఆర్టీసీ డిపోకు 13 ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేస్తాయి. నిజామాబాద్ జిల్లాకు 64 బస్సులు కేటాయించగా మొదటి విడుదల 13 ఎలక్ట్రిక్ బస్సులు నిజామాబాద్కు చేరుకున్నాయి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హైదరాబాద్లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. నిజామాబాద్కు వచ్చిన 16 ఎలక్ట్రిక్ బస్సులను JBSకు నడపనున్నట్లు RM తెలిపారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 24,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. దీంతో గురువారం సాయంత్రం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి 22,500 క్యూసెక్ల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు AE శివప్రసాద్ తెలిపారు. మరో 1,500 క్యూసెక్ల నీటిని ప్రధాన కాలువ ద్వారా పంట పొలాలకు విడుదల చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఈ నెల 6 నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. హాలిడేస్ 13 వరకు కొనసాగుతాయని, కళాశాలలు తిరిగి 14న పునఃప్రారంభమవుతాయని తెలిపింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు తప్పనిసరిగా సెలవులు మంజూరు చేయాలని ఆదేశించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ దాదాపు ₹1,000 కోట్లు ఖర్చు చేసి కొన్న బోయింగ్ 737 MAX 9 ఇండియాకు వచ్చింది. ఇది మన దేశంలోనే అత్యంత ఖరీదైన విమానమని తెలుస్తోంది. ఆయన దగ్గర ఇప్పటికే 9 ప్రైవేట్ జెట్లు ఉన్నాయి. ఇటీవల ఆయన కొన్న ఈ బోయింగ్ ఫ్లైట్ విదేశాల్లో టెస్ట్ తర్వాత తాజాగా ఇండియాకు చేరుకుంది. రుణమాఫీపై ఎవరు అపోహలు పెట్టుకోవద్దని, ఆరోపణలు నమ్మవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ మండలంలో డిజిటల్ కార్డు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందని, ఇప్పటికీ ₹1,00,000, ₹1.50 లక్షలు, ₹2 లక్షల లోపు ఉన్నవారికి రుణమాఫీ పూర్తయిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నిజామాబాద్ డివిజన్ పరిధిలో డీజే సౌండ్ సిస్టమ్ వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు. గురువారం ఆయన నిజామాబాద్ నగరం, ఇతర చుట్టుపక్కల ఉన్న సౌండ్ సిస్టంలో కిరాయికి ఇస్తున్న యాజమానులకు, సౌండ్ సిస్టంలో అమ్ముతున్న యాజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. డిఎస్సి ద్వారా అర్హత సాధించిన అభ్యర్థులకు మెరిట్ లిస్ట్ ప్రకారం 1:3 నిష్పత్తిలో చేపడుతున్న సర్టిఫికెట్ల పరిశీలనను ఈ నెల 5లోగా పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.